లోకేష్, నేను టీ స్టెయిన్స్ అండ్ కంపెనీ నుంచి వస్తున్నాను. ఈరోజు మనం ఉన్నటువంటి గ్రామం కొత్తపట్నం. ఇది ఒంగోలు నుంచి, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 15-20 కిలోమీటర్ల దూరంలో ఉండిద్దండి కొత్తపట్నం. ఈరోజు మనతో ఉన్నారు ఫార్మర్ గారు షేక్ హైతుల్లా గారు. ఆయన మన నెమటాన్ బయో నెమటాన్ వాడటం జరిగింది. ఈ బయో నెమటాన్లో ముఖ్యంగా ప్యాసిలోమైసిస్ లినాసినస్ అనేది ఒక సూక్ష్మ జీవులు అనేవి ఉంటాయండి. అది మనకి ఏ పంటల్లో వాడారండి? నమస్తే షేక్ హైతుల్లా గారు. మేము వచ్చి గ్రౌండ్ నట్లో వాడామండి. గ్రౌండ్ నట్, ఇంకా చామదుంపలు వాడాము. చామదుంపలు ఎన్ని ఎకరాలు వాడారండి? మొత్తం వేరుశనగ వచ్చి ఒక 50 ఎకరాలు వాడామండి. వేరుశనగ 50, చామదుంపలు 10 ఎకరాలు వాడాము. ఇంతకు ముందు ఒక సంవత్సరం కిందట వాడారన్నారు కదా, అప్పుడు దేనికి వాడారండి? అది కాలాసి తెగులు అని, తెగులు నల్ల కాయలు నల్లగా అయిపోతుంది. దానికోసం వాడిన తర్వాత ఇది ఇప్పుడు మన అమర్నాథ్ గారు చెప్తే వాడాము. అవునవును, వాడితే రిజల్ట్ బాగా వచ్చింది. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. అట్లాగే గ్రో కేర్ కూడా ఇచ్చన్నారు కదా. అప్పుడు గ్రో కేర్, ఇప్పుడు గ్రో కేర్ యూజ్ చేయలేదు. అప్పుడు యూజ్ చేసాం, ఇప్పుడు యూజ్ చేసాం. ఇప్పుడు కూడా యూజ్ చేస్తారా? ఓకే. అదే వేర్లు బాగా దృఢంగా రావడానికి, పీచు వేరు రావడానికి, తద్వారా కాయ అనేది అభివృద్ధి చెందాలి. అలాగే ఇప్పుడు మన షేక్ హైతుల్లా గారండి ప్రధానంగా బయోనెమటాన్ ప్లస్ గ్రో కేర్ రెండు వాడటం అనేది జరిగిందండి. ఈ బయోనెమటాన్ అనేది ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి కాళహస్తి తెగులు, అంటే మెలాక్డైన్ స్పీసీస్ అంటారు. ఇవేంటంటే ఒక బూడిద రంగులో, కాయ చుట్టూ బూడిద రంగులో అనేది ఫామ్ అవటం జరిగింది. ఈ బూడిద రంగు ఇవేంటంటే నులి పురుగుల వల్ల, నెమటోడ్స్ వల్ల బూడిద రంగు చుట్టూ ఫామ్ అవటం జరిగింది. ఇవి తెగులుకి అంతం, ఈ కాళహస్తి తెగులను అందం చేయడానికి మనకి ఈ బయోనెమటాన్ అనేది ఉపయోగపడుద్ది. అట్లాగే ఈ వేరుశనగ పంట లేదా చామదుంపల పంట అనేది ముఖ్యంగా వేర్ల ఆధారిత పంటలు, అంటే వేరు వ్యవస్థలో మన దిగుబడి అనేది డిసైడ్ అవుద్ది. ఈ వేరు వ్యవస్థ అనేది బాగా దృఢంగా ఉంటే ఎటువంటి తెగులు లేకుండా పంటంతా అధిక దిగుబడి రావడానికి మనకి తోడ్పడుతుంది. అలాగే ఈ ప్యాసిలోమైసిస్ లినాసినస్ అనేది వాడటం వల్ల న్యూట్రియంట్ అప్టేక్ కూడా, అంటే ఈ సూక్ష్మ పోషకాలు లేదా మనం ఇచ్చే ప్రధాన పోషకాలు పైపాటుగా అధికంగా సాంద్రహించుకోవడానికి, అంటే పంట అనేది మొక్క అనేది స్వీకరించడానికి ఈ ప్యాసిలోమైసిస్ లినాసిస్ బయోనెమటాన్ అనేది తోడ్పడుతుంది. అలాగే మనం గ్రో కేర్ కూడా వాడారు. గ్రో కేర్లో ప్రధానంగా ఉండేది వాస్కులర్ ఆర్బిస్కులర్ మైకోరైజా, వ్యామ్ అంటారు కదండి. అవి పౌడర్ రూపేణా ఉంటుంది. ఈ వ్యామ్ అనేది ఏంటంటే వేరు వ్యవస్థలో సింబయాసిస్, అంటే వేరు వ్యవస్థతో అతుక్కుని ఈ ఏవైతే నీరు అవన్నీ తీసుకుని మొక్కకు అనేది అందించడం జరిగిద్ది. ఇది వ్యామ్ అనేది మొక్క మీద ఆధారం పడి వేరు వ్యవస్థ మీద ఏవైతే కింద పోషకాలు కానీ ఎటువంటి పోషకాలైనా మొక్కకి అందిస్తాకి ఇంకా అధికంగా తోడ్పడిద్ది. కావున ఈ వ్యామ్ కానీ బయోనెమటాన్ కానీ వేరు వ్యవస్థకు సంబంధించిన తెగులకేమో బయోనెమటాన్, మనకి ఇప్పుడు ఈయన చెప్పినట్టు మెలాక్డైన్ స్పీసీస్ కానీ ఇవన్నీ కూడా తెగులు అలాంటివన్నీ కూడా బయోనెమటాన్ వల్ల ఉండవండి. అట్లాగే వాస్కులర్ ఆర్బిస్కులర్ మైకోరైజా మనకి గ్రో కేర్ రూపేనా వస్తుంది కదా, అదేమో మనకి అధిక పీచు వేరు వస్తే తద్వారా అధిక పాడ్ ఫిల్లింగ్, అంటే ఇప్పుడు ఆ గింజ అనేది పూర్తిగా నిండుకోవడానికి పాడ్ ఫిల్లింగ్ వేరుశనగలో అది తోడ్పడుతుందండి. కావున రైతు సోదరులందరూ ఈ గ్రో కేర్, టీ స్టెయిన్స్ వారి గ్రో కేర్ అట్లాగే బయోనెమటాన్ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు షేక్ హైతుల్లా గారు. థ్యాంక్ యూ.